వెల్కమ్ టు శ్రీడ్యూస్ ఒంగోలు. ఉపాధ్యాయులు సాంబశివరావు 74వ జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట మంచి పుస్తకం వేదికగా సాంబశివరావు గారికి 74వ జయంతి సందర్భంగా ఒంగోలు ప్రజా ఉద్యమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు అందరూ కలిసి ఆయనకి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాంబశివరావు గారు ఒక వీరుడు లేక చనిపోతే బాగుండేది, అతను కరోనాలో చనిపోవడం చాలా విచారంగా భావిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన బాగుండేది కానీ కరోనాకి ఆ బలి తీసుకోవడం అనేది నిజంగా ఈ అన్నగారి వర్గాలకి తీరని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా మనం ఆయన రచనలు కావచ్చు, ఆయన పాటలు కావచ్చు, మనం ఈ సమాజానికి పరిచయం చేసినప్పుడే మనం ఆయనకి ఇచ్చే నిజమైన గణన ఇవ్వాలని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కంటి వెలుగులు, మా ఇంటి దివ్వెలు, నా కన్న కొడుకులు, నా కన్న కూతుళ్ళు, చుక్కల్లో 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 కలిసిరేమో చక్కనయ్యలు, చుక్కలైపోతిరేమో చక్కనమ్మలు. మొత్తం ఆ పాటలో మాస్టర్ కి రాజ్యాధికారం సాధించలేము. ఆయన ఆలోచన వల్లనే 85% ఉన్నటువంటి ఈ కులాలన్నీ కూడా ఏకం చేసి ఆ వైపును కూడా ప్రయాణం చేసి ఉద్యమాలు నిర్మించి రాజ్యాధికారమే అతి లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది కూడా అనేక సందర్భాల్లో నేను విన్నాను. ఆ ఆలోచన మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ వైపున ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి, యువతులకి ఆయన ఆదర్శం తీసుకొని భవిష్యత్తు నుంచి జన్మతరానికి ఆయన ఘనమైన నివాళులు అర్పించుదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, సుధాకరానికి, మీ అందరికి కూడా జై భీములు తెలియజేస్తూ. అజీజ్ గారు మిత్రులారా, ఈ రోజున సాంబశివరావు గారి 74వ జయంతి జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఈ జయంతులు వర్ధంతులు జరపడం కాకుండా వాళ్ళు చేసిన పోరాటాల గురించి, వాళ్ళు చేసిన ఉద్యమాల గురించి కూడా మనం తెలుసుకొని మన యువతకు కూడా తెలియచేయాలి. వాళ్ళు దేనికోసం ఉద్యమాలు చేశారు, ఎందుకోసం, ఏం ఆశించి చేశారు, ఏ ఆశయం కోసం చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజున ఈ యువత అనేది ఈ విప్లవ వీరుల యొక్క జీవితాల గురించి అవగాహన లేక పెడదాలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళ గురించి, యువతల గురించి మనం వాళ్ళు చైతన్యపరచాలంటే ఇలాంటి విప్లవ వీరుల యొక్క జీవిత కథలను కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సాహిత్యాన్ని కూడా వాళ్ళు చదివించాల్సిన అవసరం కూడా. సాంబశివరావు గారితో వర్గ పోరాటమేనని చెప్పి ఆ పార్టీ మాట్లాడినప్పుడు, నీ కులం గురించి ఆలోచించకుండా, కులాన్ని ప్రధానంగా తీసుకోకుండా ఉన్న ఈ పార్టీలో నేను ఉండను అని చెప్పి బయటకు వచ్చి పనిచేసిన, ఆ కులం మీద అద్వితీయంగా పోరాటం చేసినటువంటి, ఆరాటపడినటువంటి గొప్ప వ్యక్తి సాంబశివరావు. రచయిత, కవి, గాయకుడు. అప్పటికప్పుడు ఏదో పాట అట్లా ఆయన చుక్కల్లో కలిసిరేమో చక్కనయ్యలు, చుక్కలైపోతిరేమో చక్కనమ్మలు, చుక్కల్లో కలిసిరేమో చక్కనయ్యలు.